వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. 3 రిపీటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి ఈ 10 రోజుల్లో. సమయ భావన వలన మరియు పని యొక్క ఒత్తిడి వలన రికార్డింగ్స్ సాధ్యతరం కాలేక రిపీట్స్ వేశాం. దాని నిమిత్తం ప్రభువుని క్షమించమని ప్రార్థించాను. మనం ఇంకొక సంవత్సరం పాటు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకుంటే బైబిల్ కంప్లీట్ అవుతుంది. నేను దినదినము వాక్యం చేత బ్రతికింపబడుతున్నాను అని భావన. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించింది. వి ఆల్ మస్ట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. మనందరికీ కూడాను అటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం కావాలి. కాబట్టి మీరు ఈ ప్రోగ్రాం 1 ఇయర్ పాటు కంటిన్యూ అయ్యి 3వ పర్యాయం కంప్లీట్ అవటానికి సహాయపడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు నాయన మీ సహాయము కొరకు అర్థిస్తున్నాము. మీరు మహాదేవుడు, శక్తి సంపన్నుడు. మా చిన్ని జీవితాలు మీ చేతిలో ఉంచుకుంటున్నాము. మీ శక్తి చొప్పున మీ కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుండి వాక్యాన్ని 9వ వచనం వరకు ఉన్నది గమనించ ప్రార్థన. నేను రిలేషన్షిప్ గురించి, మాస్టర్ అండ్ సర్వెంట్ని గురించి కొన్ని మాటలు చెప్పాను. తర్వాత 6వ వచనం ఇవాళ మీ ముందు నేను ఉంచాలి. 6వ వచనం, మీరు మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగిస్తూ మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇది ఒక్కసారి మీరు గుర్తించితే, దిస్ షుడ్ బి యువర్ లైఫ్. ఇది మీ జీవితం కావాలి. నేను ఈ మాట చదివి వివరిస్తున్నాను చూడండి. మనుష్యులను సంతోషపెట్టు వారు చేస్తున్నట్లు, మనుషులను సంతోషపెట్టు వారు చేసేటట్లు కంటికి కనబడుటకే కాక. నేను చాలామంది సేవ చేస్తాం వీ సర్వ్ అని చెప్పి చాలామందిని చూశాను. వాళ్ళు మనుషులను సంతోషపెట్టుట కొరకు చేస్తున్నారు, కంటికి కనపడుటకే చేస్తున్నారు తప్ప ఇట్స్ నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దే హార్ట్ ఆర్ ద డెప్త్ ఫ్రమ్ దేర్ హార్ట్. గుండె లోతుల్లో నుంచి, గుండె లోతుల అంచుల్లో నుండి సేవ చేస్తున్నామనే భావంతో చేయకుండా మనుషులను సంతోషపెట్టడం కొరకు
చేయుచూ ఉన్నట్లు కంటికి కనపడితే చాలు. జస్ట్ ఫర్ ఫోటో మేకింగ్, పబ్లిసిటీ. సేవ ఎలా ఉండాలి? సేవ, హౌ టు సర్వ్ ద పీపుల్. సేవ చేసినప్పుడు ఎలా చేయాలి, ఏ అభిప్రాయంతో చేయాలి, ఎటువంటి తీవ్రతతో సేవ చేయాలి, ఇది మనం ఆలోచించాలి. క్రైస్తవునికి, క్రైస్తవేతరునికి సేవ చేయుటలో, పరిచర్య చేయుటలో ఉన్న వ్యత్యాసం ఏమిటి? మీరు ఒకసారి ఆలోచించాలి. క్రైస్తవేతరుడు అంటే అన్బిలీవర్, అవిశ్వాసం. మనుషులకు కనపడాలా, మనుషుల్ని సంతోషపెట్టాలా అనే యాటిట్యూడ్తో ఉంటాడు తప్ప రియల్ సర్వీస్ ఇవ్వాలా అనే భావన ఉండదు. చాలామంది, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. స్వచ్ఛ భారత్ ఈ మధ్యన ఒక వీడియో హల్చల్ చేసింది. ఈ వాట్సాప్లో ఒక ఎమ్మెల్యే, ఎవరో నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే శానిటేషన్ వర్క్ మీద రివ్యూ చేస్తున్నాడు, తిరుగుతూ డ్రైనేజ్ క్లీనింగ్ ఇష్యూలో అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక మహిళని పిలిచి తను స్వయంగా డ్రైనేజ్ క్లీన్ చేసి అమ్మాయితో ఎత్తిచ్చాడు. అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత దాని మీద చాలా వీడియోస్ వచ్చాయి, చాలా కండెమ్నేషన్స్ వచ్చాయి. నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇది ప్రజలకు కనపడాలా, దర్పంగా ఉండాలా అనే యాటిట్యూడ్తో చేస్తే దానంత చెడ్డ పని ఇంకోటి లేదు. ఇవాళ చూడండి, చాలామంది ఆన్ పేపర్ మేకింగ్, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటూ జస్ట్ ఫర్ మేకింగ్ ఫోటోస్ ఆన్ దట్, ఫోటోలు తెస్తున్నారు తప్ప ఏమీ లేదు. పాలిటీషియన్స్ రోడ్డు జిమ్మినట్టుగా అన్నమాట, రోడ్డు తుడిచినట్టుగా. ఇది మనుషులు సంతోషపెట్టే కార్యక్రమాలు. ఇట్ కాంట్ ప్లీజ్ యువర్ గాడ్. మీ దేవుని సంతోషపెట్టదు. ఇవాళ నేను 500 నుంచి 600 మంది ఎవ్రీ డే 13,000 ఎక్స్పెండిచర్తో నా శాయశక్తుల ప్రయత్నం చేసి చాలా ట్రబుల్ ఫేస్ చేస్తూ కూడా నేను హంగర్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. నేను ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఈ వాక్యం నన్ను బలపరుస్తాను. ఏమిటంటే, దేవుని చిత్త ప్రకారం మనపూర్వకంగా క్రీస్తుదాసులు అని ఎరిగి ప్రభువుకు చేసినట్టే చేస్తున్నాను. యు కాంట్ బిలీవ్, నేను ఎంత తగ్గించుకుని సేవలో సక్సెస్ఫుల్గా వెళ్ళానంటే, ఈ ప్రాజెక్ట్లో వెజిటబుల్ సేకరించడం మొదలు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ద వెజల్స్ అండ్ ఫిజికల్గా వర్క్ అంతా కూడా టేకప్ చేసి రన్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ద సర్వెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కనుక ఫైనాన్షియల్ క్రైసిస్లో సైతం దీనత్వానికి వెళ్ళి చేస్తున్నప్పుడు నేను ఎవ్రీ డే మై థింకింగ్, నా ఆలోచనలు నేను చెప్పుకునేది ఏంటంటే, ఇట్ ఈస్ టు ద లార్డ్ సేక్. దేవుని కొరకు చేస్తున్నాను. మనుషులు సంతోషపెట్టడానికి, మనుషులు వేసే మార్కులు సంపాదించడానికో, మనుషులు ఇచ్చే కితాబుల కొరకు చేయటం లేదు. ఇంకా ఎక్కువ చేయాలి, అది నా ఆశ. ఇప్పుడున్న దానికి 100 రెట్లు ఎందుకు చేయలేను నేను? అదే నేను ప్రభువుని అడుగుతున్నాను. దేవా, నాకు ఇవ్వండి, నాకు ఒక నూతనమైనటువంటి శక్తి సేవ చేయడానికి ఇవ్వండి, వనరులను సేవ చేయడానికి ఇవ్వండి, హిడెన్ డోర్స్ ఓపెన్ చేయండి అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనం ఏ సేవ చేసినా, మదర్ తెరీసా గారు కుష్ఠరోగుల పుళ్ళు కడిగారు. కుష్ఠరోగుల్ని ఎవ్వరూ పట్టించుకొని ముట్టుకొని టైంలో, కుష్ఠరోగం అంటే పారిపోతున్న సందర్భంలో వాళ్ళ హక్కును చేర్చుకొని
వారి ఇంట పెట్టుకొని వారి పుండ్లు కడుగుతూ వారికి వైద్యం చేసింది. షీఈ్ నాట్ ఎ డాక్టర్, ఆవిడే వైద్యురాలు కాదు, సేవకురాలు, ప్రపంచ సేవకురాలు ఆవిడ సేవ ప్రపంచం అంతా మెచ్చుకున్నారు. ఆవిడ ఎన్నడూ పబ్లిసిటీ కోసం పనిచేయలేదు. ఆమె ప్రభువునకు చేసినట్లు చేస్తున్నానని ప్రకటించి చేశారు. ఇప్పుడు మనం ప్రజలకు చేసే ప్రతి సేవ దేవునికి, ప్రభువుకు చేస్తున్నట్లుగానే భావించి చేయాలా? అదే యేసుక్రీస్తు ప్రభువు జడ్జిమెంట్ డే రోజున అల్పులైన ఈ నా సహోదరులకు చేసితిరి గనుక నాకు చేసినట్లే. ఉట్టి అల్పులు కాదు, వాళ్ళు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేశారు కాబట్టి మీరు నాకు చేశారు అన్నాడు. అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఆకలి కొన్నాను, ఆహారం పెట్టారు. వస్త్రహీనుడై ఉన్నాను, వస్త్రం ఇచ్చారు. చెరసాల్లో ఉన్నాను, వచ్చారు. రోగినై ఉన్నాను, పరామర్శించారు నన్ను. ఇవాళ చర్చి ఇవేమన్నా చేస్తోందా? చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద లవోదకియా చర్చ్. మనం లవోదకియా సంఘం యొక్క ప్రతినిధులు, మనం అందులో సభ్యులం. మనం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న సంఘం, క్రీస్తు రాకడ ముందటి సంఘం లవోదకియా సంఘం. ఇది నేను జాన్ మెకార్థర్ గారని గ్రేస్ టు ఇండియా ఫౌండర్, ఆయన వాక్యం చెప్పినటువంటిది ఇవాళ నేను విన్నాను. ఆయన ఏం చెప్పంటే, దిస్ ఈజ్ ద చర్చ్ ఫిల్డ్ విత్ అన్బిలీవర్స్. ఒక్కసారి కంపరం వచ్చింది శరీరం. ఫిల్డ్ విత్ అన్బిలీవర్స్, ఎస్, ఫుల్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ డజంట్ నో ద క్రైస్ట్ అట్ ఆల్. క్రీస్తుని ఎరుగని మత ప్రజలతో నిండిపోతుంది ఎండ్ టైంలో క్రిస్టియానిటీ. 28 నిమిషాల ఆడియో విన్నప్పుడు నా హృదయం చాలా తీవ్రమైన భయానికి లోనైంది. వేర్ వీ స్టాండ్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రమాణాల్లో మనం ఎక్కడ నిలబడుతున్నాము అది ఆలోచించినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇట్స్ ట్రూ. ఎక్కడ నిలబడుతున్నారు ఇవాళ పరీక్షించుకోవాలి. నేను ఒక టాప్ 3 రెవరెండ్స్ని ఒక 3 రైస్ బ్యాగ్స్ అడిగాను. మీకు నేను నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. ఇక్కడున్న వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటాన్ని నేను కష్టపడుతున్నాను. ఒక టాప్ 3 రెవరెండ్స్, టాపెస్ట్ చర్చెస్ రెవరెండ్స్, దే ఫెయిల్డ్ టు కీప్ అప్ దేర్ వర్డ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, సేవకుడికే ఒక ప్రమాణం లేకపోతే, మాట ఇచ్చి నెరవేర్చేది లేకపోతే, సమాజం పట్ల క్రీస్తు ప్రేమ కనపరిచే ఉద్దేశం లేకపోతే, ఇది లవోదకియా సంఘం కాక ఏం అనాలి? మనుషులకు కనపడినట్లుగా, మనుషులకు సంతోషపరిచినట్లుగా, కంటికి కనపడేటట్లుగా చేయటం. అర్థమవుతుంది? ఈ మధ్యన నాకు వాట్సాప్లో ఒక ఆయన ఫోటో పంపించాడు. 2 అరటిపళ్ళు రోగికి ఇస్తూ 4 ఫోటో దిగారు. 2 అరటిపళ్ళు అండి. 2 అరటిపళ్ళు ఎంత ఖరీదు ఉంటాయండి? డజను 25 రూపాయలు, 30 రూపాయలు. 2 అరటిపళ్ళు అంటే ఇట్ కాస్ట్ ఆఫ్ 10 రూపీస్. 10 రూపీస్ 4-5 కలిసి ఇస్తున్నారు. 2 అరటిపళ్ళు వాళ్ళు 2 అరటిపళ్ళుని వాళ్ళు 5 మోసి ఇస్తున్నారంటే వాట్ కెన్ ఐ సే? కంటికి కనపడినట్లు. ఇవాళ 99% ఆఫ్ సెక్యులర్ సర్వీస్ ఓన్లీ ఫోటో మేకింగ్ అయిపోయింది. ఓన్లీ ఫోటో మేకింగ్. పొలిటికల్ పీపుల్ ఫోటో మేకింగ్ అంటే మీనింగ్ ఉంది. ఎందుకంటే దే ఆర్ మెంట్ ఫర్ దట్. కొన్నిసార్లు వాళ్ళు చేస్తారు, దే నీడ్ ద పబ్లిసిటీ.
కానీ మనకేంటండి క్రైస్తవులకి? అందుకే నేను చెప్పాడు, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, సర్వ్ ద పీపుల్ విత్ ద మైండ్ ఆఫ్ సర్వింగ్ క్రైస్ట్. క్రీస్తును మేము సేవిస్తున్నాము, సేవ చేస్తున్నాము అన్నట్టుగా ఇష్టపూర్వకంగా చేయండి. ఇష్టపూర్వకంగా చేయండి. ఇష్టపూర్వకంగా చేయండి. ఇష్టపూర్వకంగా చేయాల. సాధ్యం అవుతుందా మనకు? యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడిగారు చివరి రాత్రి భోజనం ముందు. ఆయన ఇష్టపడి కడిగాడు. ఆయన ఇష్టపడి కడిగాడు. ఆయన వారి పాదాలు కడుగుతున్నప్పుడు ఆయన ప్రభువుకు చేస్తున్నట్లుగానే చేసుకున్నాడు. ప్రభువు అలా చేస్తే మనం చేయాలి కదా అని నేర్పించాడు మనకు అక్కడ. బోధకుడును ప్రభువును అయిన నేనే ఇలా చేస్తే మీరు కూడా ఒకరికొకరు ఇలా చేయండి అని అన్నాడు. దాని ద్వారా ఏంటంటే, మీరు దీనత్వంతో పరిచర్య చేయటం నేర్చుకోండి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. క్రైస్తవుడు అంటే సేవకుడు, దీనుడు అని అర్థం. పైకి కనిపించేటట్టుగా నటించువాడు, వేషధారి కాదు క్రైస్తవుడు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు మీక్నెస్, దీనత్వానికి, తగ్గింపుకు మనం సమర్పించుకోవాలి. దాసుడైనా స్వతంత్రుడైనా మీలో ప్రతివాడు ఏ సత్కార్యం చేస్తాడో దాని ఫలం ప్రభు వల్ల పొందుతారని మీరు ఎరుగుదురు. నాకల్లా ఇదే నేను ఆలోచిస్తున్నాను. ఇన్ని వందల మందికి మనం ఆహారం సిద్ధం చేసి తీసుకెళ్తున్నాం, శ్రమ పడుతున్నాం, 10 మందిని అడుగుతున్నాం. వాట్ విల్ ఐ గెట్? చాలామంది అదే ప్రశ్నించారు. ఏమొస్తుంది దీనివల్ల, ఏమొస్తుందని చెప్పి. ఏమొస్తుందో తెలుసా మీకు? ప్రభువు వలన ప్రతిఫలము పొందునని. ఇట్ ఈస్ డామ్ ష్యూర్. నాకు ఏంటి ప్రతిఫలం? నేను ఇట్లాగే ఉన్నానే, నేను ఆర్థికంగా ముట్టడి చేయబడి ఉన్నానే, ఏంటి నాకు కలిగిన ప్రతిఫలం? ఇన్విజిబుల్, కంటికి కనపడదు. మరి నన్ను పిచ్చోడానికి ఏమనాలి? కంటికి కనపడని ప్రతిఫలం కోసం ఆశిస్తున్నానంటే. అబ్రహాము దేనిని నమ్మెను, అది అతనికి విశ్వాసము, నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేని కొరకు ఎదురు చూచెను? దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టడం కొరకు ఎదురు చూచెను. అది ఈజ్ ఇట్ విజిబుల్? నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈజ్ ఇన్విజిబుల్. కనపడని దానిని విశ్వసించాడు. కనపడని బహుమానమును, నాట్ ఇన్ మై 70 years, 80 years లైఫ్ టైమ్, బట్ ఆఫ్టర్ మై డెత్ బిఫోర్ గాడ్. నా మరణం తర్వాత ప్రభువు దగ్గర, ప్రభువు ఎదుట, మరణానంతర జీవితంలో నేను పొందే ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుని యాటిట్యూడే ఎట్లుండాలంటే, ఈ భూమి మీద ఫలం కలగాలనే ఆలోచన నుంచి నా ప్రభువు నాకు ఇస్తాడు ఫలం పరలోకాననే భావనతో భూమి మీద దేవునికి సేవ చేసామన్నంత రివరెన్స్తో, అంత పట్టుదలతో, అంత శ్రద్ధతో, ఆసక్తితో మనిషికి సేవ చేయాలి. సర్వ్ ద పీపుల్. మార్క్ 10:45, మార్కు సువార్త 10:45. పరిచారము చేయుటకు వచ్చానన్నాడు యేసు ప్రభు. పరిచర్య చేయుటకు వచ్చాడు, పరిచారం చేయించుకోటకు రాలేదు. క్రైస్తవుడు పరిచారం చేసేవాడుగా ఉండాలి, పరిచర్యం చేయించుకునేవాడుగా కాదు. మనం వి మస్ట్ అడ్మిట్ దిస్. దీన్ని ఒప్పుకొని తీరాలి మనం. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దాసుడైనా స్వతంత్రుడైనా ఎవరైనా సరే తను చేసే సత్కార్యాన్ని బట్టి ఫలం పొందుతారు, మంచి పనులను బట్టి ఫలం పొందుతారు. ప్రజలను ప్రేమించి ఆహారం ఇవ్వటం, ప్రజలను ప్రేమించి ఆదుకోవటం, ప్రజలను ప్రేమించి సహాయం చేయటం, ప్రజలను ప్రేమించి రోగులై ఉన్నప్పుడు వారికి సహకరించటం, వీటి విషయాల్లో ప్రభువు ఫలాన్ని ఇస్తాడు.
ఫలాన్ని ఇస్తున్నాడు. లిటరల్గా మా ఫాదర్ని నేను చూశాను. ఆయన 80 ఏళ్ళు దాటాడు, ఆరోగ్యంగా ఉన్నాడు దేవుని కృపను బట్టి. ఎంతమందికి సహాయం చేశాడు, ఎంతమందికి సహాయం చేశాడు. ఆయనకైతే నేను అనుకుంటాను ఈ భూమి మీద కూడా ఆ ఫలం యొక్క భాగ్యం దక్కింది అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ మై లైఫ్, నేను బతుకుండగా అయితే నేను ఈ ఫలం రావాలని ఆశించడం లేదు. కానీ మా నాన్నగారి విషయంలో నేను గమనించాను, ఇవాళకి ఒక జమీందారు బతికినట్టు బతుకుతాడు. దేవుని కృప. ఆయన పనిచేసినప్పుడు వచ్చిన జీతం లెస్ దాన్ 10,000. రిటైర్ అయ్యి ఇప్పటికి 22-23 సంవత్సరాలు. నవ్ హీ ఈజ్ గెటింగ్ అబౌవ్ 50,000 రూపీస్ పెన్షన్. అర్థమవుతుందా? సో నేను అనేది ఏంటంటే ఆ ఫలం ఇంకా పొందుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎంత మంచి క్రియలు చేశాడు, మా కనులు ఎదుట ఎన్నో సత్క్రియలు చేశాడు. ఇప్పటికీ కూడాను ఆయన్ని చూస్తే ఐ ఫెల్ట్ ఎ షేమ్ ఆఫ్ మై లైఫ్. నేను చాలాసార్లు దేవుని దగ్గర మొరపెట్టి అడిగాను, బట్ ఐ రిసీవ్డ్ వన్ సింపుల్ ఆన్సర్, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్, డోంట్ వరీ. దేవుని చేతులు ఉన్నాను, భయపడద్దు అన్నాను. మా ఫాదరు ఎంత జనరస్గా ఉంటారంటే ట్రూ క్రిస్టియన్ అప్పీల్గా అనిపిస్తుంది ఆయన లైఫ్లో నాకు. చాలామంది నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ మా ఫాదర్తోని 50 సంవత్సరాల పరిచయం ఉన్నవాళ్ళు ఇచ్చిన సాక్షి, ఏ ట్రూ క్రిస్టియన్, ఏ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. ప్రభువునకు సేవ చేసినట్లుగా భావనతో, ప్రభువునొద్ద ప్రతిఫలం తప్పక పొందుతాం అనే ఆశతో, ఆలోచనతో సేవ చేయాలి తప్ప ఊరికినే మనుషులకి చూపించి ఏదో ఫండ్ రైజింగ్ టెక్నిక్ కాదండి సేవ అంటే. మీరు చూడండి, ఇవాళంతా కూడా సాఫ్ట్వేర్ కండిషన్స్ వచ్చేసాయి. ఎక్కడ చూసినా కూడా హైటెక్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. మీరు చూడండి, చాలా అసోసియేషన్స్, చాలా ఆర్గనైజేషన్స్ ఫండ్ రైజింగ్ చేసుకొని కొన్ని కార్యాలు చేస్తుంటారు. వాళ్ళకి యాటిట్యూడ్తో పని ఉండదు, బిలీఫ్తో పని ఉండదు. కానీ క్రిస్టియన్కి యాటిట్యూడ్ అండ్ బిలీఫ్, ఆ రెండిటితోటి పని. మనం సేవ చేస్తున్నప్పుడల్లా యేసయ్యకి చేస్తున్నాం. ఒక రోగికి అన్నం పెడుతున్నప్పుడు నేను ప్రభువుకి చేస్తున్నానని అనుకుంటాను. వాళ్ళు తీసి పారేసిన వాటిని కూడా శుభ్రం చేసి వస్తాను నేనండి. ఎందుకంటే చాలామంది, ఏమిటి నీకు ఇట్లా, ఎందుకు ఇవన్నీ చేస్తాను? whom you have to please, whom you have to convince. No need. మనుషులను కన్విన్స్ చేయాల్సిన పని నాకేం లేదు. నా ఫోటో దొరకదు మీకు హంగర్ ప్రాజెక్ట్లో మీరు వెళ్ళి చూస్తే. నా ఫోటో ఆఫ్టర్ 1 month కూడా ఫైండ్ అవుట్ చేయటం కష్టమైంది మా లైన్ సోదరులకు. సహోదరుడా, సహోదరి, నేను చెబుతుంది ఇక్కడ రాసింది చెబుతున్నాను, బయటదేం కాదు. మనం ప్రభువుకు సేవ చేసినట్లు సేవ చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి అభ్యాసాన్ని మనం చూసుకోవాలి. తర్వాత, యజమానులారా, మీకు కూడా యజమానుడు పరలోకంలో ఉన్నాడని తెలిసి పక్షపాతం లేని వారుగా, బెదిరించని వారుగా ఉండి మీరు ప్రవర్తించండి. మీకు ఒక యజమానుడు ఉన్నాడు, మిమ్మల్ని యజమానిగా పెట్టినవాడు మీ పైన ఉన్నాడు, ఆయన మీకు యజమాని. కాబట్టి మీరు ఏం చేయాలా? భయంతో చేయాలి. వారి పట్ల పక్షపాతం లేకుండా చేయాలి, వాళ్ళని బెదిరించకుండా చేయాలి. మీరు వారి పట్ల కనికరం కలిగి ఉండాలి. మీ కింద పనిచేస్తున్న వాడిని, మీ పైవాడు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేయాలని మీరు కోరుతున్నారో అలా చేయాలి. అర్థమవుతుందా? నీకేమి చేయగోరుదువో నీవు అది ఇతరులకు చేయమన్నాడు ప్రభు. నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో ఇతరులు అలా ప్రేమించమన్నాడు. అదేనండి డివినిటీ అంటే,
గాడ్స్ హార్ట్ అది. దేవుని మనస్సు అండి ఆ విధంగా ఉంటుంది. దేవుని మనసు అలా ఉంటుంది. మనం ఈ లోకంలో పాపభూయిష్టమైనటువంటి స్వభావంతో స్వార్థంగా వెళ్ళిపోతుంటాం. అది దేవునికి ఇష్టం లేనిది. గాడ్ నెవర్ ప్లీజెస్ విత్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్స్. నేను ఎక్కువ పెద్ద పెద్ద భక్తుల యొక్క వాక్య ఉపదేశాలు వినటానికి ఇష్టపడుతుంటాను. ఎంత స్ట్రైట్గా వాక్యం చెప్తారంటే వాళ్ళు చెబుతున్నప్పుడు వింటుంటే భయం వేస్తుంది. నేను చెప్పాను కదా, మెకార్థర్ గారు లవోదికీయ సంఘం గురించి మాట్లాడుతుంటే నా గుండెలో వణుకొచ్చింది. వేర్ విల్ వి స్టాండ్? మనకు తెలుసు యేసయ్య ఉన్నాడు, యేసు రాకడొస్తుంది, యేసయ్య తీర్పు తీరుస్తాడు, యేసుకు జవాబు ఇవ్వాలి, న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అప్పుడు ఓ వేషధారి ఇటురా అని పిలిస్తే నా బ్రతికేమైపోద్ది చెప్పండి? ఇవాళ ఇలా బతికేస్తున్నామా మనం? నేను ఖచ్చితంగా ఒక మాట నా హృదయంతో చెప్పుకున్నాను. దేవా, ఈ సమయం ఇచ్చావు క్షమాపణ కోరటానికి. ఇది లేకపోతే నా పరిస్థితి ఏంటి? యూ హ్యావ్ గివెన్ మీ టైమ్ టు రిపెంట్ ఫర్ మై సిన్. యూ హ్యావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు సీ మై హార్ట్, రిచర్డ్ హార్ట్. నా చెడ్డ హృదయం చూసుకొని నేను క్షమాపణ అనటానికి నాకు టైం ఇచ్చావు. టైం ఇవ్వకుండా నేను చనిపోతే ఎట్లా? ప్రభు, నేను అడిగాను. మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చివరి రోజుల్లో ఉన్నాం. మనము అవిశ్వాస సమాజం సంఘంగా చెప్పుకుంటున్న లవోదికీయ సంఘంలో ఉన్నాం. వేషధారణే గొప్ప అని చెప్పుకునే జీవనంలో బతుకుతున్నాం. సమాజానికి అంతర్ముఖం వేరు, బాహ్యముఖం వేరు. అట్లాంటి దౌర్భాగ్యంలో ఉన్న ప్రజల మధ్యలో బతుకుతున్నాం. బట్ వీ షుడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సొసైటీ. ఈ సమాజానికి భిన్నంగా బతకటం నేర్చుకోవాలి. క్రీస్తును చూపించే దిక్కుగా మన బ్రతుకు నిర్మాణం చేసుకోవాలి. గుండె నిండా విశ్వాసంతో సాగాలి, జేబు నిండా డబ్బుతో కాదు. కంప్లీట్ సరెండరెన్స్ టు ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తికి సంపూర్ణంగా సమర్పించుకుని వెళ్ళాలి. అలా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరలోకమందున్న దేవుడు మన యజమానుడిని ఎరిగి కనికరం కలిగి జీవించాలి, పక్షపాతం లేకుండా జీవించాలి, బెదిరించక జీవించాలి. బీ ఏ మోడల్ మాస్టర్. ఒక మంచి యజమానుడిగా ఉండాలి. అది ప్రభు చెబుతున్నది. రేపటి వాక్య ధ్యానంలో 10వ వచనం నుండి ధ్యానిద్దాము, ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. యేసే పరిష్కారం ఇంకొక సంవత్సర కాలం కంటిన్యూ అవ్వాలి. ఎండ్ టైంలో చాలా క్రైసిస్లో ఉన్నాను. లార్డ్, హీల్ దిస్ ప్రాజెక్ట్. ఈ ఆర్థిక గాయం నుండి స్వస్థపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి ప్రభు. ఇంకా బలమైన వాక్యం ప్రజలకు చేరటానికి, హెచ్చరిక చేరటానికి సాయం చేయండి. చివరి రోజుల్లో ఉన్నాం ప్రభు. నైనా నీ స్టాండర్డ్లో లేము, క్షమించమని అడుగుతున్నాం ప్రభు. పైకి కనపడాలని చేసే సేవా దరిద్రం మాకు లేకుండా చేయండి. యథార్థ హృదయంతో మీకు సేవ చేస్తున్నట్టు సేవ చేసుకునే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమెన్.